హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక వైరస్ వచ్చింది. దాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. అది ఒకరికొకరికి అంటుకుంటుందని చెప్తున్నారు. దీని గురించి ఫుల్గా అనాలిసిస్ చేసి చెప్తున్నాను, ఇది ఎటువంటిది అని. సో ఇదంతా ఒక పురుగు వల్ల వచ్చిందనమాట. సో ఫుల్గా ఈ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు భయపడుతుంటే ఈ వీడియో వాళ్ళకి చూస్తే ఖచ్చితంగా భయపడుతుంది. అసలు కదా కొత్త వైరస్ కాదు ఇది. ఇది టిక్ అనే రక్తం పీల్చే పురుగు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీని గురించి మాత్రమే ప్రజలు భయపడుతున్నారు. టిక్స్ కొత్త కథేం కాదండి. వేల సంవత్సరాల నుంచి ఇది భూమి మీద ఉన్నాయి. చరిత్రలో చూస్తే 18వ శతాబ్దంలో యూరోప్లో టిక్ వల్ల వచ్చే జ్వరాల గురించి రికార్డులు ఉన్నాయి. తర్వాత 19వ శతాబ్దంలో అమెరికా, ఆఫ్రికా, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఈ టిక్ అనే ఇన్సెక్ట్ ద్వారా పురుగు వల్ల చాలా వ్యాధులు వచ్చాయి. టిక్ ఫీవర్ అని కూడా వాళ్ళు కనుక్కోబడ్డారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవి ఎక్కువ అడవి ప్రాంతాలు, పశువులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. తేమ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మన దేశంలో కూడా ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఈ టిక్ బైట్ కేసులు వస్తుంటాయి. టిక్ కరిస్తే చర్మంపై నల్ల మచ్చ, వాపు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఈ టిక్ అనే పురుగు కుట్టగానే సురక్షితంగా తీసేసి గాయాన్ని శుభ్రపరచుకోండి. ఎక్కడైతే కుట్టిందో అక్కడ డాక్టర్ను సంప్రదించండి అమ్మటే. ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. యాంటీబయాటిక్ టాబ్లెట్లు కానీ, యాంటీబయాటిక్ ఇంజక్షన్ కానీ ఇస్తే తగ్గిపోతుంది అమ్మటే. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. మన ఓన్ వైద్యం చేసుకోకూడదు. భయపడాల్సిన అసలు పనే లేదండి. సమయానికి చికిత్స తీసుకుంటే టిక్ ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం అవుతాయి. అసలు విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో చెప్తున్నట్లు ఇది కరోనా వైరస్ లాంటి కొత్త మహమ్మారి అయితే కాదు. అవగాహన లోపం వల్ల పుట్టిన భయం మాత్రమే. ఎందుకంటే మన భారతదేశం ఆధారపడింది వ్యవసాయ రంగం మీద. సో పొలాలు అవన్నీ ఉంటే ఇలాంటి పురుగులు పుడతానే ఉంటాయి. మట్టిలోంచి కొన్ని లక్షల వేల పురుగులు పుడతాయండి. ప్రతి దానికి మనం భయపడిపోతే ఎలా? కరోనా కూడా ఇంతమంది చావులు ఎందుకని అంటే మనం భయపడటం వల్ల అయినాయి. సో భయపడకుండా ధైర్యంగా ఉంటే ఏమీ కాదు. భయాన్ని వదలండి, ధైర్యంగా ఉండండి. ఏది మన జోలు రాదు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.